హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో సింపుల్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనము చాలా రెస్టారెంట్‌లో బిర్యానీ తింటూ ఉంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసినప్పుడు అలా రాదే అని ఫీల్ అవుతూ ఉంటారు కదా! బట్ నేను చెప్పే విధంగా తయారు చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా పొడి పొడిలాడుతూ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. అందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ మరుగుతున్నప్పుడే మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా దినుసులన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ బిర్యానీలో తప్పకుండా షాజీరాని అయితే వేసుకోవాలి. అదే మనకి బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొత్తిమీరని వేసుకోండి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనెని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మరుగుతున్నప్పుడు అరగంట పాటు నీట్‌గా శుభ్రం చేసి పెట్టుకొని, నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్‌ని వేసుకోవాలి. బాస్మతి రైస్‌ని వేసుకొని ఒక 90% వరకు కుక్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనము ఎగ్స్ అన్నిటిని కూడా కుక్ చేసుకుంటాం కాబట్టి బాస్మతి రైస్ 90% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నాకు రైస్ అయితే 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా సెపరేట్ చేసేసి రైస్‌ని మాత్రమే ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మరొక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే కారం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఉడకపెట్టుకొని పైన ఉన్న తొక్కుని తీసేసిన కోడిగుడ్లని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా మనము ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు, కారం అంతా కూడా ఎగ్స్ లోపల వరకు వెళ్ళి టేస్ట్ చాలా బావుంటాయి. నేనిక్కడ 5 ఎగ్స్‌ని తీసుకున్నానండి. ఎగ్స్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్‌ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్ని తీసి పక్కనుంచేసుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో కావాలనుకుంటే మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, కొద్దిగా గరం మసాలా దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. నేనిక్కడ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాని ప్యూరీలా చేసుకొని వేసుకోండి. అప్పుడే మనకి గ్రేవీ వస్తుంది. ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీ రాదు. కాబట్టి తప్పకుండా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ అంతా కూడా బాగా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అర టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్‌కి కావాల్సిన సాల్ట్‌ని వేసేసుకున్నాం కాబట్టి చూసుకొని గ్రేవీకి కావాల్సిన సాల్ట్‌ని మాత్రమే ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఆయిల్ బాగా సెపరేట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు కూడా పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాలండి. మనకి పెరుగు బాగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా కూడా ఇలా సెపరేట్ అవ్వాలి. అప్పటి వరకు మీరు కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి బాగా కుక్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా ఎగ్స్‌కి పట్టి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఎగ్స్ అన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకోండి. అలాగే ఒక హాఫ్ కర్రీని కూడా తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే గ్రేవీలో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఒక లేయర్‌గా రైస్‌ని వేసుకోండి. ఇలా రైస్ అంతటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని పైనుంచి వేసుకోండి. లేదా మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదండీ! ఆయిల్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. ఘీ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా పైనుంచి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని పైన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన గ్రేవీని కూడా పైన వేసేసుకోండి. చాలా ఫాస్ట్‌గా మనం బిర్యానీని అయితే తయారు చేసుకోవచ్చండి. రెస్టారెంట్ లాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. సో, ఎగ్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం కదండీ! మిగిలిన గ్రేవీ ఉంది కదా! అది కూడా పైనుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి.
10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. రైస్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. అలాగే పొడి పొడిలాడుతూ వచ్చింది. చూస్తున్నారా ఎంత బాగా ఉందో? సో, దీన్ని సైడ్ నుంచి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. రైతాతో కానివ్వండి, మిర్చి కా సలాన్‌తో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్‌లో ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎంజాయ్ చేయండి.